V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ సీనియర్ నాయకులు రమేష్, వెంకటేశ్వరరావు, సత్యనారాయణ సీనియర్ మోస్ట్ నాయకులు అయినా ఈరోజు కూడా వైసీపీ కానీ కాంగ్రెస్ కానీ వారికి గుర్తింపు లేదని ఈరోజు సీతంరాజు సుధాకర్ వెంట నడుసేందుకు సిద్ధంగా ఉన్నామని, ఆయన అడుగుదల నడుస్తామని తెలియజేశారు. సీనియర్ నాయకులు దక్షిణ నియోజకవర్గంలో సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ కార్యకర్తగా ప్రజలు మనం అందుకున్నటువంటి వ్యక్తులం. మేము తెన్నేటి విశ్వనాథం గారు 1973 జయాంధ్ర ఉద్యమం నాటి నుంచి ఉద్యమ బాటలో నడుస్తూ భారీ బాటలోనే ఉన్నటువంటి ద్రోణరాజు సత్యనారాయణ గారు, ద్రోణరాజు శ్రీనివాస్ గారు నేతృత్వంలో ఈనాటి మొన్నటి వరకు కూడా మేము పనిచేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చాం. వైఎస్ఆర్ పార్టీకి మా విస్తృతమైనటువంటి సేవలు అందించడం జరిగింది. ద్రోణరాజు శ్రీనివాస్ గారు కాలం చేసిన తర్వాత ఇక్కడ స్థానికంగా నాయకుడిని అనిపించుకున్నటువంటి వ్యక్తి మా వర్గాన్ని పక్కన పెట్టి తనకి కావలసినటువంటి వర్గాన్ని అనునయాల్ని నింపి మాకు ఒక విధమైనటువంటి నిరాశ నిస్పృహలకి పార్టీలో ఏ విధమైనటువంటి కార్యకలాపాల్లోని భాగస్వామ్యం ఇవ్వకుండా పంచినటువంటి నాయకులు వలన మేము మనస్తాపం చెంది ఇక్కడ సిటీ మోటార్స్ అధినేతగా పేరు ప్రఖ్యాతి పొందినటువంటి వెంకటేశ్వరరావు గారు ఈ సార్వత్రిక ఎన్నికల్లో మనకి ఇన్ని సంవత్సరాలు 40 సంవత్సరాల పాటు 50 సంవత్సరాల పాటు సేవలు అందించినటువంటి మనకి ఏ విధమైనటువంటి గుర్తింపు లేనప్పుడు మనం ఈ పార్టీలకి ఎందుకు సేవ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో వారు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేద్దామని ప్రయత్నం చేస్తున్న తరుణంలో ప్రస్తుతం తెలుగుదేశం ఇన్ఛార్జ్ అయినటువంటి దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జ్ సీతంరాజు సుధాకర్ గారి ఆహ్వానం మేరకు వారి దగ్గరికి వెళ్ళగా, అయ్యా మీరు ఇండిపెండెంట్గా పోటీ చేద్దామన్నటువంటి తలంపుని విడిచిపెట్టండి, మాతో పాటు మీరు కలిసి ప్రయాణం చేయండి, మీకు ఏ విధమైనటువంటి అవమర్యాద కానీ జరిగినట్టయితే దానికి ముందుగా నిలబడి సమాధానం చెప్పే వ్యక్తిని నేను అంటాను. మీరు మీ సేవలని ఇప్పుడున్నటువంటి ఈ కూటమి అభ్యర్థులు ముగ్గురికి కూడా మీరు బలపరిచి వారి గెలుపు కోసం మీరు కృషి చేయవలసిందిగా సీతంరాజు గారు కోరడం మీదట సీతంరాజు సుధాకర్ వారి మాట కొట్టేయకుండా వారి ఆహ్వానం మేరకు వారితో కలిసి మేము పనిచేస్తున్నాం. మేము సీతంరాజు సుధాకర్ సేన అన్నటువంటిది ఒక టైటిల్ పెట్టుకొని ఈ రోజువారీ ప్రచార కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రముఖులందరినీ కూడా ఇంటర్వ్యూ చేసి జనసేన పార్టీ అభ్యర్థి అయినటువంటి వంశీకృష్ణ యాదవ్ గారి గెలుపు కోసం, అలాగే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి ఎంపీ అభ్యర్థి భరత్ గారి గెలుపు కోసం మేము రోజువారీ ప్రచారం చేయడం జరుగుతుంది. కేవలం నిస్వార్థంగా ఆయన జరుపుతున్నటువంటి ఈ ప్రచార కార్యక్రమానికి సీతంరాజు సుధాకర్ గారికి మద్దతు ఇస్తూ మేము రోజువారీ ప్రయత్నం జరుగుతుంది. నేను 45 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ తర్వాత కాలంలో వైఎస్ఆర్ పార్టీ రావడం జరిగింది. పోయిన 2 సంవత్సరాల్లో సుమారు 33 నెలల పాటు నేను అడ్మిట్ చేయడం జరిగింది. ఆ కాలంలో నేను పథకం కూడా వర్తించలేదు. ఇవాళ గొప్పగా చెప్పుకున్నటువంటి ఆరోగ్యశ్రీ కానీ, అలాగే 25 లక్షలు ఉన్నటువంటి పథకం కానీ పెడితే గారి దగ్గర నుంచి మాకు చెప్పండి రిజెక్ట్ చేయడం జరిగింది. మరి ఒక సీనియర్ మోస్ట్ కార్యకర్తగా ఈ విధమైనటువంటి అన్యాయం జరిగితే సామాన్యుడికి ఏ విధమైనటువంటి న్యాయం ఈ పార్టీ చేస్తుందన్నటువంటి ఉద్దేశంతో సీతంరాజు సుధాకర్ గారు వెంట మేము ఇవాళ ప్రయాణం చేస్తున్నాం. ఇది మేము పార్టీ మారడానికి ప్రధానమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి కారణం నాది ఇది.
ఇది మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు నేను పార్టీ మారిన కారణం మీకు తెలియజేశాను. అలాగే పార్టీ కోసం నేను నిరంతరం సేవ చేస్తాను. పార్టీలో గుర్తింపు లేదు కదా అని చెప్పేసి అక్కసుతోనో మరి దేంతో నేను మారలేదు. ఒక వ్యక్తికి ప్రాధాన్యత ఇచ్చి మారాను. నా నిర్ణయాన్ని నా పేరు చవాకుల వెంకటేశ్వరరావు. కొద్దిగా చెప్పండి. నా పేరు చవాకుల వెంకటేశ్వరరావు. నేను కనక మహాలక్ష్మి మాజీ ధర్మకర్తగా చేశాను. అలాగే దక్షిణ నియోజకవర్గంలో సుమారు ఈ కాంగ్రెస్ పార్టీలో 50 సంవత్సరాలు చరిత్ర గల ఉన్నది. బాటం శ్రీరామ్మూర్తి గారు, తెనేటి విశ్వనాథం గారి దగ్గర నుంచి ఈడి విజయలక్ష్మి గారి ఎలక్షన్ దగ్గర నుంచి మేము ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము. అలాగే ధరాన్రాజు సత్యనారాయణ గారు, ధరాన్రాజు శ్రీనివాస్ గారు, ఆ 2 తరాలు అయిపోయింది. 3వ తరంకి మాకు అవకాశం లేదు. అందుచేత ధరాన్రాజు సత్యనారాయణ గారు, ధరాన్రాజు శ్రీనివాస్ గారు, వాళ్ళతో ఉన్న నాయకులు కూడా చైర్మన్ రవి గారు అవనియండి, అలాగే జగ్గుపిల్లి అప్పలరాజు అవనియండి, పోతురాజు గారు అవనియండి, నూకరాజు గారు అవనియండి, అలాగా చెప్పుకొస్తుంటే చాలామంది మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు ఈ పార్టీకి కాంగ్రెస్ పార్టీలో ధరాన్రాజు గారి తరపున ఇక్కడ జాయిన్ అయ్యారు. అయిన తర్వాత ఈ పార్టీలో ఆయన కాలం చేసిన తర్వాత పార్టీలో నాయకులు ఎవరు గుర్తింపు లేదు, ఏ నాయకుడు రాలేదు, ఎవరు వచ్చి మమ్మల్ని కలుపుకొని వెళ్ళలేదు. అంచేత మేము చాన్నాళ్ళు అలాగా కాలం గడిపాము. గతం చెప్పేసి నేను అనుకున్నాను. వెంటనే సీతారామరాజు సుధాకర్ గారు పిలిచి, వెంకటేశ్వరరావు నీకు ఇంకా చాలా భవిష్యత్తు ఉంది, రా నువ్వు నాతో ఉండు, నీకు కావలసినవన్నీ నేను చూస్తాను అని చెప్పడం జరిగింది. వెంటనే ఈ కూటమి పార్టీలోకి మారవలసి వచ్చింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీతో కొత్త పార్టీతో తిరిగి వారి యొక్క గెలుపు గురించని ఈరోజు ప్రయత్నం చేస్తున్నాము. ఇలాగ చాలామంది నాయకులు ఇప్పుడు ధరాన్రాజు గారు, శ్రీనివాస్ గారు, ధరాన్రాజు సత్యనారాయణ గారు వారు పైనుంచి ఉండి ఆశీస్సులుండి దీనికి న్యాయం చేస్తారని అనుకుంటున్నాము. అందుచేత ఎవరికి చేయాలి అన్నది మీరు ఆలోచించండి. మీరు అలాగే ఓటు వేయాలనుకుంటే ధరాన్రాజు గారు, ధరాన్రాజు సత్యనారాయణ గారు, ధరాన్రాజు శ్రీనివాస్ గారు వాళ్ళ ఆత్మశాంతి కలగాలంటే ఈసారి ఈ 3 పార్టీలకి చెందిన కూటమికి తప్పనిసరిగా ఓటేసి అటు గాజు గ్లాస్ ఇటు సైకిల్ గుర్తుకి వేసి ఆయన్ని గెలిపిస్తారని మా ప్రార్థన. మాకు ఉంచుకోలేక ఏమైనా దక్షిణ నియోజకవర్గం ప్రజలందరి గురించి కూడా మేము చెప్తున్నాము. వాళ్ళందరూ ధరాన్రాజు శ్రీనివాస్ గారు, సత్యనారాయణ గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ మీరు మార్పు కోరి దయచేసి గ్లాసు గుర్తుకి సైకిల్ గుర్తుకి వేస్తారని కోరుకుంటున్నాను. శంకర్ గారు ఉన్న తర్వాత ఈ కూటమిలో మాకు న్యాయం జరుగుతుందని ఆయన్ని ఈ యొక్క దక్షిణ నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా వేశారని, ఆయన వల్ల మాకు చాలా న్యాయం జరుగుతుందని చెప్పి మేము పార్టీ మారడం జరిగింది. ఆయన సేవలు చూసి మాకు మైమరిచిపోయాము. అంచేత ఆయన ఎటు ఉంటే అటువే పనిచేయనందుకు మేము రెడీ. ఆయన ఈ కూటమికి ఆయనే సపోర్ట్ చేయమని మాకు అభ్యర్థించారు. తప్పనిసరిగా చేస్తాం. వంశీకృష్ణ యాదవ్ గారికి, భరత్ గారికి, బీజేపీ యొక్క తరపున కానీ మేమందరి కలిపి తప్పనిసరిగా మంచి మెజార్టీతోటి కూటమి గెలిచిన తర్వాత వాళ్ళు నా సేవలు గుర్తించి వాళ్ళు ఏదైనా చేసినా సరే నాకు సీతారామరాజు సుధాకర్ గారు నాకు చాలా ఇంపార్టెంట్. ఆయన గురించి నేను ఈ సేవలు చేస్తున్నాను. ఆయన ఏది చెప్పినా అది చేయనందుకు మేము రెడీ. మాకు ఆయన మమ్మల్ని మా యొక్క కష్టాన్ని గుర్తించి ఆయన ఏదో మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. నా పేరు పోలవరం సత్యనారాయణ. సౌత్ నియోజకవర్గం, దక్షిణ నియోజకవర్గంలో పనిచేస్తున్నాం. మేము 38వ వార్డు కాంగ్రెస్ పార్టీలో ఇవ్వబడి అలా వైసీపీలోకి వచ్చాం. వైసీపీ నుంచి ఇప్పుడేమో టీడీపీ పార్టీలో వచ్చాం.
అది కూడా ఆయన తరఫున మేము చేస్తున్నాం. ఆయన ఏం చెప్పినా మేము చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ వదిలేసి మా జనసేన పార్టీలోకి వచ్చాం, తెలుగుదేశం పార్టీలోకి వచ్చాం. ఉమ్మడి కుటుంబం దీని మీద ఈ కుటుంబాల మధ్యలో మమ్మల్ని పార్టీ పరంగా తిరగమని చెప్పేసి మాకు ఉత్తమ సుధాకర్ గారు చెప్పారు. మాకు న్యాయం జరుగుతుందని కొంతవరకు ఆశిస్తున్నాం. ఏం చేస్తారని కాదు, మాకు అన్ని విధాలా తోడ్పడి ఉంటారని మేము ఆశిస్తున్నాం. పోస్టుల కోసం మేము ప్రత్యేకంగా నేను అడిగాను సార్. మేము గుర్తింపుగా మీ నలుగురిలో మేము గుర్తింపుగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. పోస్టుల కోసం డబ్బుల కోసం మేము కక్కుతుపడి అటు ఇటు తిరగలేదు, పార్టీల మీద తిరగలేదు. కేవలం మేము గుర్తింపుగా ఉండాలని మా ముగ్గురు మేము ఎదురు చూస్తున్నాం. అది మేము